కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాలను, వైఫల్యాలను ఈ మున్సిపల్ ఎన్నికలలో ప్రజల దృష్టికి తీసుకువెళ్లి తాండూరు మున్సిపల్ ఎన్నికలలో వార్డు కౌన్సిలర్గా బీఆర్ఎస్ అభ్యర్థులు గెలవాలని డాక్టర్ సంపత్ కుమార్ అన్నారు. మంగళవారం మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు మున్సిపల్ ఎన్నికల దశానిర్దేశాన్ని చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ సంపత్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రజల దృష్టికి ఎన్నికలలో తీసుకువెళ్లి ప్రచారం నిర్వహించాలన్నారు. అలాగే తాండూరులో జరుగుతున్న అరాచకాలను, మాఫియాను ప్రజల దృష్టికి తీసుకువెళ్లి తమ అభివృద్ధిని వెల్లడించాలన్నారు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమని గుర్తు చేయాలని అన్నారు. గత 2 సంవత్సరాలు అక్కడ కాంగ్రెస్ పార్టీ ఏం జరిగిందో నాకు కొంత తెలుసు. కాబట్టి నేను పార్టీ మీద ఎందుకు వచ్చినానంటే ఇక్కడ మంచి వ్యక్తులు, మంచి అభ్యర్థులు ఇక్కడ పార్టీలో కనపడ్డారు. అందుకని ఇక్కడికి వచ్చాను. 100% ఇప్పటికీ నా ఎక్సర్సైజ్ దాదాపు 25-30% అయిపోయింది. ఇంకా మిగతాది కూడా శక్తి వంచన లేకుండా లాస్ట్ వరకు కృషి చేసి మన పార్టీ అభ్యర్థులు ప్రతి ఒక్కరికి గెలిచే విధంగా కృషి చేస్తాను. అట్లాగే ఇక్కడ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ పార్టీ అభ్యర్థి చైర్మన్ అభ్యర్థి ప్రకటించినప్పుడు యూనివర్సల్గా మన నర్సులందరూ చైర్మన్ అభ్యర్థి ఉన్నారు. అన్ని పార్టీలు ఏమే ఉన్నాయి. కాబట్టి మీరు అందరు సహకారం ఇప్పుడు మీకు కావాల్సినంత మీరు గెలవడం, మన పార్టీ గెలవడం, తర్వాత చైర్మన్ అభ్యర్థిగా నర్సులను ఉంచుకోవడం, నియమించుకోవడం, తర్వాత ఇప్పుడు మన మాజీ ఎమ్మెల్యే రోహిత్ గారు చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలన్నింటినీ కూడా మీరు అక్కడికి ప్రజలకు తీసుకెళ్ళాలి. తర్వాత ఇక్కడ లోకల్లో జరిగే అరాచకాలు, దాష్టికాలు అన్ని కూడా మీరు అన్ని ప్రజలకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు ఏం జరుగుతుందో దాదాపు ఇప్పుడు మా వార్డు అమ్మాయిని తీసుకోవడానికి, సుఖాన్ని తీసుకోవడానికి దాదాపు 3 days నుంచి వాళ్ళ ఇంటి ముందే కూర్చున్నారు. పాపం మా అమ్మాయి ఇక్కడెక్కడ తప్పించుకొని ఫస్ట్ ఒకరు జన్మకనే నుండి, తర్వాత ఇప్పుడు ఇక్కడ ఉండి మొన్నటి నుంచి ఫాలో చేస్తుంటే లేదమ్మా ఇక్కడ ఉండేసి అంటే చాలా మంచిదని చెప్పేసి ఇక్కడికి వచ్చి ఇక్కడే ఉండి తర్వాత ఇప్పుడు అంటే అంత గట్టిగా ఉన్నారు. కాబట్టి మనం అందరూ ఇంత మనలో ఒక నైతిక బలం పెరుగుతుంది. వాటికి అభ్యర్థులు దొరకట్లేదు. అభ్యర్థులు దొరికిన తర్వాత కూడా ఇప్పుడు మన ఫస్ట్ డేనే అమ్జద్ ఖాన్ తీసుకుపోయిన డబ్బు ప్రలోభ పెట్టిన తర్వాత ఆయన రకరకాలుగా హింసించి కూడా ఆయన కూడా మన సైడ్ ఉన్నాడు. తర్వాత ఎందుకంటే అంత గట్టి నమ్మకం నుంచి మళ్ళీ సేమ్ అది ఇంత స్పీడ్లో తీసుకుపోయిన అంత స్పీడ్లో మన దగ్గరకు వచ్చిన తర్వాత కూడా ఆయన ఒకటే అంటుండే, నేను 100% నేను నిలబడుతున్నాను, గెలుస్తున్నాను అంటే అటువంటి కాన్ఫిడెన్స్ మనలో ఉంది. ఎందుకంటే ప్రజలు మన వెంబడున్నారు కాబట్టి 100% మీరు అందరూ గెలుస్తున్నారు. ఎక్కడ కూడా వీటికి తావేయకుండా, ఇక్కడ మన కొంచెం కూడా అలసత్వం లేకుండా కంప్లీట్గా మీరు సార్ చెప్పినట్టు 100% మనం ప్రయత్నం చేయాలి. ఒక్కొక్క ఇంటికి కనీసం 4 సార్లు వెళ్ళండి, అంతకంటే ఇంకెక్కువ వెళ్ళదు, అంతకంటే ఎక్కువ సార్లు వెళ్ళండి. ఒక టీమ్, ఒక 40 members ఆఫ్ ద వార్డ్, ప్రతి 10 మంది ఒక్కొక్క టీం నుండి ప్రతి 10 మంది ఒక 4 areas డివైడ్ చేసుకొని అట్లా మీరు అందరికీ తీసుకొని పోతే 100% మనం సక్సెస్ అవుతాము. ఈ సక్సెస్ లోపల మీ అందరి భాగస్వామ్యం ఉండాలి. తాండూరును ఒక మంచి తాండూరుగా మనం చేసుకోవాలని షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.